గైస్, గోవా మరో బ్యాంకాక్లా తయారవుతుంది. ఇప్పటికీ ఒక 10 మంది నా దగ్గరకు వచ్చి అమ్మాయి కావాలా, గర్ల్ కావాలా, ఫిగర్ ఏదేదో చెప్తున్నారు అనమాట. దగ్గరికి వచ్చి వాళ్ళు అడుగుతున్నారు. హై గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోవా. సో ఇది వచ్చేసి డే 2 అనమాట గోవాలో. నిన్న నైటే మనం గోవాకు వచ్చాం. సో ఇప్పుడు టైం అయితే ఎర్లీ మార్నింగ్ 9 అవుతుంది. అలాగా బయటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అది చేసి బాగా బీచ్ పక్కనే అనమాట మా రూమ్కి వెళ్ళి అది చూసేసి ఇంకా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి ఇవాళ. అంటే మధ్యలో కొంచెం వర్క్ చేసుకుంటూ ఎక్స్ప్లోర్ చేయాలి. సో వీడియో అయితే చివరి దాకా చూడండి. సో గైస్, మీకు నేను స్టే చేస్తున్న ఈ హోటల్ అయితే ఒకసారి చూపిస్తా. హోటల్ అయితే అంతా బాగానే ఉంది, అంటే మంచి లొకేషన్లో ఉంది, చెట్లు ఉన్నాయి, అలాగే స్టాఫ్ కూడా కొద్దిగా ఫ్రెండ్లీగానే ఉన్నారు. అంత పార్కింగ్ మొత్తం నీట్గా అయితే ఉంది. సో ఇదే అనమాట హోటల్కి ఎంట్రీ, అలోహా హాలిడే రిసార్ట్. సో ఇక్కడ నుంచి మెయిన్ రిసెప్షన్ ఉంటుంది, పక్కనే రూమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ హోటల్లో మాకు బాగా నచ్చింది ఏంటంటే స్విమ్మింగ్ పూల్. ఇక్కడ పక్కనే మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇప్పుడు నేనైతే అక్కడికి వెళ్ళి వీడియోస్ తీను, ఆల్రెడీ కొంతమంది లేడీస్ స్విమ్మింగ్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ చూపిస్తాను మీకు. అది డైరెక్ట్గా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మా రూమ్ దగ్గరికి. నా రూమ్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లోనే, అందుకే మీకు కింద చెట్లు అవన్నీ కనిపిస్తున్నాయి. సో ఇది బెడ్, క్వీన్ సైజ్ బెడ్. అండ్ ఇక్కడ ఒక కబోర్డ్స్, టీవీ ఉంది, అండ్ కెటిల్ ఇచ్చినారు టీవీ పెట్టుకోవడానికి. అంతే, కొద్దిగా స్పేషియస్గా ఉంటుంది రూమ్ అయితే. అండ్ ఇది వాష్రూమ్, స్నానం చేయడానికి సపరేటు, ఇంకా షింక్, వాష్ బేసిన్, సెంట్రల్ ఏసీ. సో ఈ రూమ్ కాస్ట్ నాకు పర్ డేకి 1600 పడింది, వితౌట్ బ్రేక్ఫాస్ట్ మీల్స్ అనమాట. 1600 అంటే ఎక్కువ, కానీ నాకు వర్క్ చేసుకోవాలి, అందుకే కొంచెం మంచి రూమ్ తీసుకున్నా, కొద్దిగా ఫ్రీగా ఉండాలని చెప్పేసి. ఇంకా బయటికి వెళ్ళి బాగా బీచ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం, పదండి. సో అలా నడుచుకుంటూ వెళ్తున్నా బీచ్ దగ్గరికి. ఏదైనా టిఫిన్ షాపులు ఉంటాయేమో చూద్దామని. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత ఇంకేదన్నా ప్లాన్ చేయాలి. అంటే నాకు వర్క్ కూడా ఉంది, ఆఫీస్ వర్క్ మేనేజ్ చేసుకుంటూ ఎక్స్ప్లోర్ చేయాలి. ఎక్కువ లీవ్స్ అయితే లేవన్నమాట, అందుకే ఈ ప్రాబ్లం. ఇక్కడ బైక్ రెంట్స్ అని చూపించింది, 2 బైక్లు పెట్టుకున్నారు. యాక్చువల్లీ బైక్ రెంట్ అవసరం లేదు అనుకున్నా, ఎందుకంటే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయను కదా, బైక్ రెంట్ అవసరం అని చెప్పి అనుకున్నా. బట్ ఈ వర్షంలో నడుస్తూ తిరగాలంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. వాళ్ళ నెంబర్కి కాల్ చేసి అడిగితే ఒక రోజుకి ఒక బైక్కి 400 అని చెప్పారు. ఓకే, 400 అంటే రీజనబుల్లే, తీసేసుకుంటే ఒక పని అయిపోతుంది. కొంచెం ఫాస్ట్గా ఏదో ఒక 2 ప్లేస్ అయినా కవర్ చేయొచ్చు. వాళ్ళు కాల్ చేసి వస్తా అన్నారు, అందుకే వెయిట్ చేస్తూ ఉన్నా. సో ఈ ఏరియాలో పెట్రోల్ బంక్స్ దగ్గరలో ఉండవు అనమాట. బట్ మీకు ఏ షాప్కి వెళ్ళినా సరే ఇలాగా బాటిల్స్లో పెట్రోల్ అయితే అమ్ముతుంటారు. ఒక బాటిల్ పెట్రోల్ వచ్చేసి 130 రూపీస్. వాళ్ళ స్కూటీ ఇచ్చినప్పుడు దాంట్లో చాలా తక్కువ ఫ్యూయల్ ఉంటుంది. సో స్కూటీ తీసుకున్న వెంటనే ఫస్ట్ అయితే పెట్రోల్ పట్టించేసుకోండి. స్కూటీ తీసుకొని ఇంకా పెట్రోల్ పట్టించేసుకొని బ్రేక్ఫాస్ట్ తిందామని చెప్పేసి ఇదండి ఒక రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చా. ఇది వచ్చేసి నార్త్ ఇండియన్ రెస్టారెంట్. ఇడ్లీ అయితే లేవంట, ఇంకా పూరి ఆర్డర్ చేసుకున్నా. తినేసి ఈ రోడ్లో ఇలా స్ట్రైట్ వెళ్ళిపోయామంటే మనకు బాగా బీచ్ వస్తుంది. నేను ఒక ప్లేట్ పూరి అలాగే ఒక టీ అయితే ఆర్డర్ చేసుకున్నా. బాగా వేడిగా ఉంది. మనకి ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలానే ఉంటాయి. బట్ నాకు ఎక్కువ ఆకలి వస్తుందని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా. సో బైక్ని అయితే ఆ రోడ్డు పక్కన పార్క్ చేసేసిన. పార్కింగ్కి 15 రూపీస్. ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది. ఇప్పుడే షాప్స్ అన్నీ ఓపెన్ చేస్తూ ఉన్నారు. మీకు గోవాకి వస్తే షాపింగ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి గైస్. బట్టలు, హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా చాలా రకాల షాపింగ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. అది మనం లాస్ట్లో ప్లాన్ చేద్దాం షాపింగ్ ఏదన్నా. ఇప్పుడైతే బాగా బీచ్ దగ్గర ఉన్న అదండి మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే బాగా బీచ్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. నేను ఎప్పుడు బాగా బీచ్కి వచ్చినా స్టే చేసేది టిటోస్ లైన్ ఆ ఏరియాలో, అంటే అటు సైడ్ నుంచి వచ్చేవాడిని బాగా బీచ్కి, ఆ టిటోస్ స్ట్రీట్లో నడుచుకుంటూ. బట్ ఇటు సైడ్ నుంచి రావడం అయితే ఫస్ట్ టైం. అంటే ఈ కార్నర్ అదని మీకు అక్కడ బాగా బీచ్ అని ఒక బోర్డు ఉంటుంది, ఎండ్ అనమాట బాగా బీచ్కి. ఇది బాగా రివర్, సముద్రంలో కలిసే ప్రదేశం, అందుకే ఈ బీచ్కి బాగా బీచ్ అనే పేరు వచ్చింది. అదోని అటు సైడ్ నుంచి వాటర్ వస్తుంది కదా, అదే బాగా రివర్ వచ్చి ఈ ప్లేస్లో సముద్రంలో కలుస్తుంది.
ఇటు సైడ్ వెళ్తే మనకి ఇంకా చాలా బీచెస్ వస్తాయి. కాలంగట్టు, కండోలం, సింక్వేరియం, ఇలాగ ఒక 5 నుంచి 6 బీచ్లు ఉంటాయి. అండ్ లాస్ట్లో ఒక ఫోర్ట్ ఉంటుంది, అంటే ఇది ఒక కర్వ్ షేప్లో ఉంటుంది. అక్కడ కూడా సేమ్ ఇలానే ఒక కర్వ్ ఉంటుంది అనమాట సముద్రంలోకి. ఇది ఒక 5 కిలోమీటర్స్ నడుచుకుంటా పోతే ఈ మధ్యలోనే మనకి ఒక 5 నుంచి 6 ఫేమస్ బీచెస్ అన్నీ ఇక్కడే ఉంటాయి సౌత్ గోవాలో. నేను ఎప్పుడు గోవాకు వచ్చినా సరే వర్షం మనకి వెల్కమ్ చెప్తుంది. నేను ఇప్పటికీ ఇది 3rd టైం. ఇంతకుముందు 2 సార్లు వచ్చిన, 2 సార్లు కూడా వర్షంలోనే తిరిగా గోవా అంతా. ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి. చెప్పాలంటే నాకు ఇలాంటి క్లైమేట్ నచ్చుతుంది, ఎండలో తిరగడం కంటే. లైట్గా వర్షం పడుతూ చిల్ క్లైమేట్. చూడండి అలలు ఎంతెంత పెద్దవి వస్తున్నాయో. స్విమ్మింగ్ అయితే కొద్దిగా రిస్క్, కొద్దిగా కాదు చాలా పెద్ద రిస్కే. ఈ అలల్లో స్విమ్మింగ్ అసలు అలో లేదులేండి, ఎవరిని అలో చేయట్లా. లోపలికి జస్ట్ ఒడ్డున ఉండి చూసి వెళ్ళిపోవాల్సిందే. మేబీ ఇంకా టైం అయ్యే కొద్దీ ఏమన్నా అలలు తగ్గితే స్విమ్ చేయొచ్చు. అండ్ ఈ బాగా బీచ్లో మెయిన్ హైలైట్ ఏంటంటే బీచ్ కాదు, బీచ్ ఒడ్డున ఉండే ఈ షాక్స్, ఇట్లా షాక్స్ అనే కదా అంటారు, అదే రెస్టారెంట్స్, బార్లు, పబ్బులు, ఇలాగా ఒక 50 ఉంటాయి మొత్తం బీచ్ ఒడ్డున. నైట్ అయింది ఇంకో ఈ ప్లేస్లో మామూలుగా ఉండదు గైస్. మ్యూజిక్ కానీ ఆ లైటింగ్, అసలు జనాలు సందు ఉండరు. వీకెండ్ అయితే, ఇప్పుడు వీక్ డేస్ అంటే ఇవాళ థర్స్డే, సో వీక్ డే కాబట్టి కొంచెం మనకి ఖాళీ దొరుకుతుంది. ఎందుకంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు మాకు కూర్చోవడానికి కూడా ప్లేస్ దొరకలేదు ఈ షాక్స్లో, అంతమంది జనాలు ఉన్నారు. సో మీరైతే గోవా ప్లాన్ చేసుకుంటే వీకెండ్ మాత్రం అసలు పెట్టుకోవద్దు. అన్ని రేట్లు ఉంటాయి, స్కూటీ రెంట్స్ కానివ్వండి, హోటల్ ప్రైస్ కానీ ప్రతిదీ రేటే. మ్యాక్సిమం వీక్ డేస్లో రావడానికి ట్రై చేయండి, కొంచెం జనాలు తక్కువ ఉంటారు, అలాగే ప్రైజెస్ కూడా తక్కువగానే వస్తాయి. ఇవంతా షాక్సే. ఇప్పుడేముండదు, ఈవినింగ్ 3-4 ఆ టైం నుంచి ఓపెన్ చేస్తారు, రాత్రి 12-1 గంటల దాకా కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి సముద్రంలో నుంచి కుట్టుకొచ్చిన చెత్త మొత్తం ఇక్కడే ఉంది. వాటర్ బాటిళ్ళు, మందు బాటిళ్ళు, మొత్తం ప్లాస్టిక్ కాగితాలు. అబ్బా ఎందుకులే, దరిద్రం అంతా సముద్రం ఒడ్డునే ఉంది. మనం అంతా బాగా మెయింటైన్ చేస్తున్నాం అనమాట బీచ్ని. ప్రతి ఒక్కరు, మీరు నేను అందరం ఏముందని చెప్పి పడేస్తాం. ఇలాగా పెద్ద పెద్ద అల్లు వచ్చినప్పుడు మొత్తం కొట్టుకొని వచ్చి పడిపోతూ ఉంటాయి. ఇదంతా చెత్తే, కనీసం దీన్ని ఎవరు క్లీన్ కూడా చేయట్లా. మేబీ ఈ టూరిజం వాళ్ళు ఏమైనా తర్వాత ఏమైనా క్లీన్ చేస్తారేమో. సో ఇలాంటి టూరిస్ట్ ప్లేసుల్ని కొంచెం మనమే మంచిగా చూసుకోవాలి. అంటే అట్లీస్ట్ మన సైడ్ నుంచి మనం ఏం పడేయకుండా ఉంటే చాలు. పక్కన వస్తాం తర్వాత మొత్తం బీచ్ పొడుగునా ఇలానే ఉన్నాయి వాటర్ బాటిల్స్, మందు బాటిల్స్. సముద్రం ఒడ్డున ఇదిగోండి ఇలాగా రెడ్ ఫ్లాగ్స్ పెట్టి డేంజర్ స్విమ్మింగ్ ప్రాఫిట్ అని పెట్టారు. సో బెటర్, ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం ఆ ఏరియాలో అస్సలు స్విమ్ చేయొద్దు గైస్. ఎందుకంటే సడన్గా గుంటలు ఉంటాయన్నమాట నీళ్ళ లోపల, చాలా ఇబ్బంది పడతారు. ఆల్రెడీ మా ఫ్రెండ్కి ఒకసారి ఎక్స్పీరియన్స్ జరిగింది, నేను ఫస్ట్ టైం గోవాకి వచ్చినప్పుడు. అండ్ ఇక్కడ గార్డ్స్ అయితే ఉంటారు, విజిల్ వేస్తూ ఉంటారు, వెళ్ళొద్దు అని చెప్పేసి. పోలీసులు కూడా ఉంటారు. సో వెళ్ళారంటే ఖచ్చితంగా తిడతారు, తంతారు కూడా. అసలు అక్కడ చూడండి కొండ మీద రిసార్టు, ఆ ఇంట్లో ఉన్నోడు ఎవడో అదృష్టవంతుడు గైస్. కొండ ఎడ్జు, ఈ పక్కంతా అడవిలా ఉంది, ఇటు సైడ్ ఏమో బీచ్. ఎంత డబ్బులుంటే ఆడు ఇల్లు కట్టుకున్నాడు మరి. గైస్ జస్ట్ ½ అన్ అవర్ ఇక్కడ బైక్ పార్క్ చేసినందుకు పార్కింగ్ ఫీజు 50 రూపీస్. ఆయన ఫస్ట్ 15 అన్నట్టు అనిపించింది నాకు, 15 రూపాయలే కదా అని చెప్పి పెట్టేసిపోయినా. ఇప్పుడు వచ్చి బిల్లు కడుతుంటే 50 రూపీస్ అన్నాడు. ఏం చేస్తాం, తప్పదు ఇంకా. గోవాలో ఇవన్నీ సర్వసాధారణం. అందుకే మీరు కానీ బీచ్ దగ్గరలో స్టే చేస్తే బైక్ రూమ్లో పెట్టేసి నడుచుకుంటూ వచ్చేయండి. ఎందుకు అనవసరంగా 50 రూపీస్, చాలా ఎక్కువ. Many hours later. సో గైస్ ఇప్పుడు టైం అయితే నైట్ 9:30 అవుతుంది. జస్ట్ బీచ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి ఇంకా బయలుదేరుతున్నాం. ఫుడ్ తినేసి అలాగా బీచ్ ముందర కాసేపు రౌండ్ వేసి చూపిస్తాను మీకు కూడా ఎలా ఉంటుందో నైట్ టైం బాగా బీచ్ చూడండి.
మార్నింగ్ అంతా వర్షం పడింది, నైట్ అయ్యేసరికి క్లియర్ స్కై అయితే వచ్చేసి వర్షం అయితే లేదు. సో ప్రజెంట్ నేను మళ్ళీ బాగా బీచ్ దగ్గర ఉన్నా. మార్నింగ్ వ్యూ చూపించా కదా, ఇప్పుడు మీకు నైట్ వ్యూ చూపిస్తా చూడండి ఎలా ఉందో. మొత్తం షాక్స్ అన్నీ ఓపెన్ చేసేస్తారు, క్యాండిల్ లైట్ డిన్నర్స్, మ్యూజిక్, డీజే, కలర్ఫుల్గా అద్భుతం అంతే. గైస్, గోవా మరో బ్యాంకాక్ లా తయారవుతుంది. సో ప్రెసెంట్ నేను బాగా బీచ్ దగ్గర ఉన్నా, అలా నడుచుకుంటూ వెళ్తున్నా బీచ్ ముందర. ఇప్పటికీ ఒక 10 మంది నా దగ్గరకు వచ్చి అమ్మాయి కావాలా, గర్ల్ కావాలా, ఫిగర్ ఏదేదో చెప్తున్నారు అనమాట. దగ్గరికి వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, ఫొటోస్ చూపిస్తాము, కావాలని చెప్పండి, మొత్తం రూమే ఇలాగా. సో గోవా కూడా మరో థాయిలాండ్లో అది పబ్లిక్, ఇక్కడ పబ్లిక్ అయితే కాదు, అంటే చేస్తారు కానీ పబ్లిక్ గా తెలియకుండా చేస్తారు అంతే. బట్ పొరపాటును కూడా కకృతి పడి మాత్రం పోవద్దు గైస్. మొత్తం మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం లాక్కుంటారు, అంతా స్కామే. గోవా అంతా ప్రతిదీ స్కామే. సో వచ్చామా, మంచిగా బీచ్లో తిరిగినామా, పబ్లిక్ పోయినామా, ఎంజాయ్ చేసినామా అంతే. అమ్మాయిలది మాత్రం అసలు పెట్టుకోవద్దు, మొత్తం లాక్కుంటారు మీ దగ్గర ఉండేది. సో గైస్, ఇదే మనకి ఇవాళ డిన్నరు, కర్డ్ రైస్. దీని కాస్ట్ నేను ఉంటున్న హోటల్ నుంచి ఆర్డర్ చేసుకున్నా, 160 రూపీస్. కర్డ్ రైస్లోకి నంచుకోవడానికి ఇదండి, ఈ పిక్కిలు కూడా ఇచ్చినారు. యాక్చువల్లీ నాకు ఇవాళ మార్నింగ్ నుంచి స్టమక్ పెయిన్, గ్యాస్ ఫామ్ అయిపోయి బ్యాక్ సైడ్ ఫ్రంట్ మొత్తం పెయిన్ వస్తూ ఉంది. అందుకే కర్డ్ రైస్ మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ కర్డ్ రైస్ తిన్నా, ఇప్పుడు కర్డ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నా. దానివల్ల ఎక్కువ ప్లేసెస్ అయితే విజిట్ చేయలేకపోయాయి. ఇవాళ ఓన్లీ బాగా బీచ్ మాత్రమే చూపించాను. రేపు మ్యాక్సిమం కొన్ని ప్లేసెస్ అయితే చూపిస్తా, అవి కూడా చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్ ఫ్రమ్ గోవా బాగా బీచ్.